పరిశుద్ధుడు ఘనుడును మన ప్రభు అయిన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో అందరికీ వందనాలు. ఈ యొక్క ప్రత్యేకమైన ఆదివారం ప్రభు మనకిచ్చిన మంచి దినమై ఉంటున్నది. ఈ దినములో మనము ఆయన వారసులుగా ఆయనకు కృతజ్ఞతాస్తుతులు అర్పిస్తూ ఆయన రాజ్యంలో ఆయన సన్నిధిలో మనము పాలిభాగస్థులమై వారమై ఉంటూ మరి ప్రభు ఇస్తున్న ఈ రోజును ప్రభువుకు సమర్పించుకుంటూ ముందుకు వెళ్ళవలసిన మరి దినమై ఉంటున్నది. మరి లోకము కొరకు కాక, బంధువుల కొరకు కాక, స్నేహితుల కొరకు కాక, ఈ లోకంలో ఉన్న వాటి కొరకు కాక, ప్రభువు కొరకు మన ప్రభు సన్నిధిలో నిలబడవలసిన వారమై ఉంటున్నాం. దేవాది దేవుడు ఈ యొక్క ఇచ్చిన దినమును మరింతగా దేవుడు దీవించాలని, మరింతగా నాకును, నీకును, నీ కుటుంబానికి, నా కుటుంబానికి, ఈ లోకమంతటికి దీవెనకరముగా ఉండాలని, ప్రభు మన ద్వారా మహిమ పొందాలని, ఘనత పొందాలని మనము ప్రభు సన్నిధిలో ఎక్కడున్నప్పటికీ, ఏ సమయంలో ఉన్నప్పటికీ ప్రభు యొక్క మరి సన్నిధిని చేరుకోవలసిన ప్రతి క్రైస్తవుని యొక్క బాధ్యత ఉన్నది. కాబట్టి ఈ విషయంని జ్ఞాపకం చేసుకుంటూ ప్రేమపూర్వకంగా మీ అందరినీ కూడా మరి యొక్క దేవాది దేవుని సన్నిధికి ఆహ్వానిస్తూ ఉంటున్నాను. చిన్న ప్రార్థన చేసుకొని యొక్క ఆదివారపు ఆరాధనను ప్రారంభించుకుందాం. తలలు దించుకుందాం. పరిశుద్ధుడా, సర్వశక్తిమంతుడా, సర్వేశ్వరుడా, తండ్రి కొందనా, గడిచిన వారం అంతా తోడుగున్న దేవుడనైనా నీకు వందనాలు. గడిచిన రాత్రులు, గడిచిన పగలులు, ఎదుగునైనా గడిచిన దినములన్నిటిలోనైనా ప్రభా మాకు తోడుగా నీడగా ఉండి కంచె వేసి, కాపుదల వేసి, భద్రత వేసి, క్షేమపరిచి నాయన మంచి ఆరోగ్యం ఇచ్చి, అవసరతలన్నిటినీ తీర్చి, ఇదిగో తల్లి ప్రభా మా అక్కర్లో ఉండి, మా దుఃఖంలో ఉండి, మా వేదనలో ఉండి, అయ్యా మా రోగంలో ఉండి, మా ఇరుకు ఇబ్బందులలో, సమస్యలలో మాకు తోడుగా ఉండి ఇదిగో నడిపించిన దేవా నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. ఈ యొక్క దినమునైనా నీ దినం, ఈ దినములో నాయన మేమందరముగా నీ బిడ్డలుగా నాయన నీ సన్నిధికి రావాల్సిన వారమై ఉన్నాం. వస్తున్న బిడ్డలను దీవించండి, వచ్చిన బిడ్డలను దీవించండి, రాబోతున్న బిడ్డలను నడిపించుకోండి. క్షేమముగా నీ మందిరాలకి నాయన ప్రభు నీ బిడ్డలు చేరి వచ్చేటకు సహాయం దయచేయండి. ఈ దినమునైనా ఎక్కడ ఆరాధనలు జరుగుతున్నాయో, ఏ సేవకుడు త్యాగంతో యాగముతోనైనా పరిచర్య చేస్తూ ఉన్నారో ఇదిగో ఫలభరితమైన జీవితం నీ బిడ్డలు పొందేలాగా సహాయం దయచేయండి. ఎక్కడ నీ కను దృష్టి ఉందో, ఎక్కడ నీ మనసు ఉందో నైనా ఆ మందిరం అంతటి పైన తండ్రి నీ ఆత్మాభిషేకం కుమ్మరించమని ఇదిగో నీ బిడ్డల నమ్మకంతో, విశ్వాసంతో, వారి వేదనల కొరకు, వారి యొక్క నైనా ప్రయాసముల కొరకు, వారి పరిస్థితుల కొరకు, ఇదిగోనైనా వారు నాయన పొందుతున్న మనోచింత కొరకునైనా ఇదిగో తండ్రి ప్రభా నీ సన్నిధిలో నమ్మకంతో, విశ్వాసంతో నా దేవుని సన్నిధికి వెళితే నా దేవుడు కార్యం చేస్తాడని నమ్మి ఇదిగో తండ్రి ప్రభా నీ పాదాల సన్నిధికి వస్తున్న ప్రతి బిడ్డను జ్ఞాపకం చేసుకోమని, దీవించమని, ఆశీర్వదించమని ఇదిగో తండ్రి ప్రభా ఈ ఆరాధన అంతట్లో మీరు తోడుగుండమని, అయ్యా స్తుతి పాటల ద్వారా మీరు తోడుగుండమని, స్తుతి ఆరాధనలు మీరు తోడుగుండమని, ఇదిగోనైనా వాక్యముతో మమ్మల్ని సరిచేయమని, శుద్ధి చేయమని. ఈ లోకంలో ఉన్న వాటికంటేనైనా నీవు అతి శ్రేష్టమైన దేవుడవు తండ్రి. అయ్యో నీకు ప్రాముఖ్యత ఇచ్చి నీ సన్నిధిలో చేరి నన్ను కడిగి పవిత్రపరిచి శుద్ధి చేస్తావని నమ్మి వచ్చిన ప్రతి బిడ్డను జ్ఞాపకం చేసుకోమని, దీవించమని, ఆశీర్వదించమని ఇదిగోనైనా నిజమైన వాక్యాన్ని, నిజమైన సత్యాన్ని, నిజమైన దేవుణ్ణి కలిగి ఆరాధించడానికి, స్తుతించడానికి ప్రతి ఒక్కరి మనోనేత్రములను తెరవమని, నీవేనైనా మా మధ్య ఉండి నడిపించమని ఇదిగో తండ్రి సమస్త ఘనత, మహిమ, ప్రభావం చెల్లించుకోమని యేసయ్య బంగారు పాదముల చెంత అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మంచిది. దేవాది దేవుని నామములో మరొకసారి మీ అందరికీ శుభములు తెలియజేస్తున్నాను. ఈ యొక్క ఆదివారపు ఆరాధనలో పాల్పంచుకోవడానికి ప్రేమపూర్వకం మీ అందరినీ కూడా మరి ఆహ్వానిస్తున్నాను. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక, మిమ్మల్ని ఘనపరచునుగాక, మహిమపరచునుగాక. మరి యొక్క దినమున అక్కర్ల నిమిత్తం మరి చింత యావత్తును విడిచిపెట్టి ప్రభు యొక్క సన్నిధిలో చేరి ఆయనను ఘనపరచండి. ప్రభువే నీ కార్యములు జరిపిస్తాడు. మంచిది. తల్లిలా లాలించును, తండ్రిలా ప్రేమించును కీర్తన పాడుతూ ప్రభుని ఘనపరుద్దాం, ప్రభుని మహిమపరుద్దాం.
తల్లిలా లాలించును, తండ్రిలా ప్రేమించును. తల్లిలా లాలించును, తండ్రిలా ప్రేమించును. ముదిమి వచ్చు వరకు ఎత్తుకొని ముద్దాడును, చంక పెట్టుకొని కాపాడును. యేసయ్యా తల్లిలా లాలించును, తండ్రిలా ప్రేమించును. తల్లిలా లాలించును, తండ్రిలా ప్రేమించును. తల్లి అయినా మరచునేమో నేను నిన్ను మరువనని, తల్లి అయినా మరచునేమో నేను నిన్ను మరువనని. చూడుము నా అరచేతి నిన్ను చెక్కి ఉన్నాను, చూడుము నా అరచేతి నిన్ను చెక్కి ఉన్నాను. నీ పాదము త్రొట్టిల్ల నీయను నేను, నిన్ను కాపాడువాడు కునుకడు నిద్రపోడు అని చెప్పి వాగ్దానం చేసిన యేసయ్యా తల్లిలా లాలించును, తల్లిలా ప్రేమించును. తల్లిలా లాలించును, తల్లిలా ప్రేమించును. తల్లిలా లాలించును, తండ్రిలా ప్రేమించును. పర్వతాలు తొలగవచ్చు తత్తరిల్లు మెట్టలన్నీ, పర్వతాలు తొలగవచ్చు తత్తరిల్లు మెట్టలన్నీ. విడిపోదు నా కృప నీకు, నా నిబంధన తొలగదు. దిగులు పడకు భయపడకు నిన్ను విమోచించెదా, నీదు భారమంత మోసి నాదు శాంతి నొసగెదా అని చెప్పి వాగ్దానం చేసిన యేసయ్యా తల్లిలా లాలించును, తల్లిలా ప్రేమించును. తల్లిలా లాలించును, తండ్రిలా ప్రేమించును. ముదిమి వచ్చు వరకు ఎత్తుకొని ముద్దాడును, ముదిమి వచ్చు వరకు ఎత్తుకొని ముద్దాడును, చంక పెట్టుకొని కాపాడును. యేసయ్యా తల్లిలా లాలించును, తండ్రిలా ప్రేమించును. తల్లిలా లాలించును, తండ్రిలా ప్రేమించును. హల్లెలూయా, హల్లెలూయా. మంచిది. దేవాది దేవుని నామములో ఇదిగో వాగ్దానము దేవుడు మీకు ఇస్తున్నాడు. ఈ లోకములో నీ తల్లి నిన్ను లాలించకపోవచ్చు, నీ తండ్రి నిన్ను ప్రేమించకపోవచ్చు. మరి తల్లి తండ్రి ఇద్దరు లేక లాలన ప్రేమ నీకు ఒకవేళ లేకపోవచ్చు, కానీ నా దేవుడు సిద్ధంగా ఉన్నాడు, నా ప్రభువు సిద్ధంగా ఉన్నాడు. నిన్ను తల్లిలా లాలిస్తాడు, తండ్రిలా ప్రేమిస్తాడు. నిన్ను ముదిమి వచ్చి వరకు ఎత్తుకొని ముద్దాడే నా దేవుడు నీకు ఎదురు చూస్తున్నాడు. నీ కొరకు రెండు చేతులను చాపి ఎదురు చూస్తున్నాడు. ఆయన నిన్ను చంకనెత్తుకొని ముద్దాడే దేవుడై ఉంటున్నాడు. ఆ దేవుణ్ణి కొనియాడడానికి, ఆ దేవుణ్ణి కీర్తించడానికి, ఆ దేవుణ్ణి నువ్వు హత్తుకొని ఉండడానికి నువ్వు సిద్ధంగా ఉండవలసిన వాడవై ఉంటున్నావు, దానవైతున్నావు. కాబట్టి ఈ విషయాన్ని జ్ఞాపకం చేసుకొని ఆయన ప్రేమ మధురమైన ప్రేమ, ఆయన ప్రేమ మనల్ని అన్నిటిలో నుంచి విడిపించే ప్రేమ. మరి లోకములో దేని గురించి మనము దిగులు పడకుండా, మరి ఈ లోకంలో దేని గురించి కూడా చింత చేయకుండా మన భారం అంతటినీ ఆయన మీద వేయవలసిన భారం ఉన్నాయి. ఎప్పుడైతే మనం ఆయన మీద మన భారం అంతటిని వేసి ఈ లోకంలో ఉన్న బంధాలను, ఈ లోకంలో ఉన్న స్నేహాలను, ఈ లోకంలో ఉన్న సమస్త మరి ఇబ్బందికరమైన పరిస్థితిని ఆయన మీద వేస్తామో ఆయన వాగ్దానం చేస్తున్నాడు.
ఆయన విడిపిస్తాడంట, ఆయన శాంతి నొసుగుతాడంట, ఆయన బంధకాలను ఛేదిస్తాడంట. మనము దిగులు పడినంతసేపు అది మన మీదే ఉంటుంది. కాబట్టి ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, ఈరోజు ఒక తీర్మానం తీసుకో. మనం దిగులు పడడానికి వీల్లేదు, మనం చింత చేయడానికి వీల్లేదు, మనం ఆలోచించడానికి వీల్లేదు. నీవు ఎలా బయటికి రావాలని నువ్వు అనేక ప్రయత్నాలు నువ్వు చేయాల్సిన అవసరం లేదు. నీ భారం అంతా ఆయన మీద వేయి. ఆయన పర్వతాలు తొలగించినట్లు, మరి మెట్టలన్నీ తత్తరిల్లిచ్చినట్లు ఆయన ప్రేమ ఎప్పటికీ మనల్ని అట్టి పెట్టుకొని ఉంటుంది. ఆయన కృప మనకు తోడుగా నీడగా మనకు మరి ఎప్పటికీ ఒక నిబంధన అయి ఉంటుంది. ఈ విషయాన్ని గమనించి ముందుకు సాగవలసిందిగా మనవి చేస్తున్నాను. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. మంచిది సమయంలో మరొక కీర్తన పాడుతూ మన ప్రభుని గణపరుస్తాం. నీవు తప్ప నాకు ఈ లోకంలో అనే కీర్తన పాడుతూ ప్రభుని గణపరుస్తాం. 418వ కీర్తన, 418వ కీర్తన అందరికీ వచ్చిన కీర్తన. కాబట్టి ఈ యొక్క దినంలో మరి ఆయన తప్ప మనకెవరు లేరని మరి దేవుని మందిరాన్ని జ్ఞాపకం చేసుకుంటూ పరిగెత్తుకుంటూ వస్తున్న బిడ్డలందరూ కీర్తిస్తున్న ఈ కీర్తనను బట్టి దేవుడు స్తుతి నందునుగాక, దేవుడు దీవించునుగాక. దేవుడు మరి త్యాగమును, యాగమును, కష్టాన్ని, సుఖాన్ని, దుఃఖాన్ని, సమస్తాన్ని, బాధను పక్కన పెట్టి ఈరోజు దేవుని సన్నిధిలో నేను ఉండాలి అని వచ్చిన ప్రతి బిడ్డను దేవుడు దీవిస్తున్నాడు, ఆశీర్వదిస్తున్నాడని నమ్మచ్చు ఉంటున్నాను. మంచిది, కీర్తన పాడుతూ ముందుకు వెళ్దాం. నీవు తపనకి లోకంలో ఎవరున్నారయ్యా, నీవు తపనలో ఎవరికి చోటే లేదయ్యా. నీవు తపనకి లోకంలో ఎవరున్నారయ్యా, నీవు తపనలో ఎవరికి చోటే లేదయ్యా. దావీదు కుమారుడా నన్ను దాటిపోకయా, నజరేతు వాడా నన్ను విడిచిపోకయా. దావీదు కుమారుడా నన్ను దాటిపోకయా, నజరేతు వాడా నన్ను విడిచిపోకయా. నీవు తప్ప నన్ను ఎవరున్నారయ్యా, నీవు తప్ప నన్ను ఎవరికి చోటే లేదయ్యా. నీవు తప్ప నాకు లోకంలో ఎవరున్నారయ్యా, నీవు తప్ప నన్ను ఎవరికి చోటే లేదయ్యా. ఎన్ని ఉన్ననేమి నీవుంటే చాలులే, ప్రియ యేసురాజు నాకు నువ్వే చాలులే. ఎన్ని ఉన్ననేమి నీవుంటే చాలులే, ప్రియ యేసురాజు నాకు నీవే చాలులే. అంతములేని నీ తోడుంటే చాలే, అంతములేని నీవే తోడుంటే చాలే. అంతములేని నీ తోడుంటే చాలు, అంతములేని నీవి తోడుంటే చాలు. నీవి తప్ప నాకు ఈ లోకంలో ఎవరున్నారయ్యా, నీవు తప్ప నాలో ఎవరికి చోటే లేదయ్యా. నీవు తప్ప నాకు ఈ లోకంలో ఎవరున్నారయ్యా, నీవు తప్ప నాలో ఎవరికి చోటే లేదయ్యా. ఎన్ని ఉన్నా ప్రభు యేసు లేకపోతే మన జీవితము వ్యర్థమవుతుంది, అంతమైన జీవితమైనది. అంతము వరకైనా మనకు తోడుంటే చాలు అని కీర్తించుకుంది. లోకమంతా చూసి నన్నేడిపించినా,
నీ ప్రేమతో నన్ను ఆదరించగా, లోకమంతా చూసి నన్నేడిపించిన నీ ప్రేమతో నన్ను ఆదరించగా, ఒంటరినయ్యా నా తోడు నడవగా, ఒంటరినయ్యా నా తోడు నడవగా, ఒంటరినయ్యా నా తోడు నడవగా, ఒంటరినయ్యా నా తోడు నడవగా, నీవు తపనలు ఎవరికి ఉన్నారయ్యా, నీవు తపనలు ఎవరికి చోటే లేదయ్యా, నీవు తప్ప ఈ లోకంలో ఎవరున్నారయ్యా, నీవు తపనలు ఎవరికి చోటే లేదయ్యా, దావీదు కుమారుడా నన్ను దాటిపోకుమా, నజరేయుడా నన్ను దాటిపోకయ్యా, దావీదు కుమారుడా నన్ను దాటిపోకయ్యా, నజరేయువాడా నన్ను విడిచిపోకయ్యా, నజరేయువాడా నన్ను విడిచిపోకయ్యా, నజరేయువాడా నన్ను విడిచిపోకయ్యా. హల్లెలూయా హల్లెలూయా. ఈరోజు మరి ప్రభు మనతో వాగ్దానం చేస్తున్నట్టుగా మనము జ్ఞాపకం చేసుకోవాల్సిన విషయాలు, ఆయన ఈ లోకంలో మనకెవరున్నా ఎవరు లేకున్నా తోడై ఉన్నాడని మరి వాగ్దానం చేస్తూ ఉంటున్నాడు. ఈ లోకం అంతటి మన ప్రియులు కానీ, బంధువులు కానీ, స్నేహితులు కానీ, మరి మనము కలిగి ఉంటున్న వాటన్నిటిలో నుంచి మనం ఒంటరి అయిపోయినా కానీ దేవుడు మనకు తోడై ఉన్నాడు, దేవుడు మనకు నీడై ఉన్నాడు. ఆయనే మనకు కంచె, ఆయనే మనకు కాపుదల, ఆయనే మనకు భద్రత, ఆయనే మనకు కోట అయి ఉన్నాడు. ఆయన తప్ప ఈ లోకంలో మనల్ని ఆదరించే వారు ఎవ్వరు లేరు. ఈ లోకంలో ఎవరైనా నిన్ను ఆదరిస్తున్నారని అంటే అది కొద్ది కాలమే, కొంతకాలమే. ఈ రోజు నిన్ను ప్రేమిస్తున్నారు, రేపు నిన్ను రాళ్లతో కొడతారు. ఈ రోజు నిన్ను విమర్శించిన వాళ్ళే రేపు మళ్ళీ నిన్ను పొగిడే మన దినాన్ని దేవుడు తీసుకొని వస్తాడు. కాబట్టి దేవుడిని మనం పొగడాలి తప్ప ఈ మనుషులలో ఎవరిని పొగడడానికి వీల్లేదు. ఈ మనుషులు ఎవ్వరు కూడా మనల్ని పొగిడినా, ఈ మనుషులు ఎవ్వరు మనల్ని ప్రేమించినా, ఈ మనుషులు ఎవ్వరు మనల్ని ఆదరించినా మనల్ని కొద్ది కాలమే. కానీ దేవాది దేవుడు ఆదరణ మరి నిత్యము ఉంటుంది, కలకాలం ఉంటుంది, సదాకాలము మనకు ఉంటుంది. ఆయన ప్రేమ గొప్ప ప్రేమ, ఈ లోకం అంతటిలో మరి ఎవ్వరు చెప్పలేని ప్రేమ ఆయన ప్రేమ ఉంటుంది. అటువంటి ప్రేమను మనం కలిగి ఉంటున్నాం కాబట్టి ఆయన సన్నిధిని మనము ప్రేమించే వారమై ఉంటున్నాం. ఈ లోకంలో మరి చాలా మంది ఈరోజు మరి రోధిస్తున్నారు, ఆ ప్రేమ లేక, ఆ యొక్క మరి మనుషులు లేక మరి ఎంతగానో రోధిస్తున్నాడు. మన ప్రభువు సిద్ధంగా ఉన్నాడు. ఆయన ప్రేమ శాశ్వతమైనది. ఆయన ప్రేమ మనకు ఏంటంటే నిత్యము తోడిండి నడిపించేదై ఉంటున్నది. మంచిది జ్ఞాపకం చేసుకుంటూ మరి ప్రభుని గణపరుచుకుంటూ మరొక కీర్తనతో మనం ముందుకు వెళ్దాం. యెహోవా నాకు వెలుగాయే అనే కీర్తన పాడుతూ ప్రభుని గణపరుస్తాం. అందరికి తెలిసిన కీర్తన. యెహోవా నాకు వెలుగాయే, యెహోవా నాకు రక్షణయే, యెహోవా నాకు వెలుగాయే, యెహోవా నాకు రక్షణయే, నా ప్రాణ దుర్గమయే, నేను ఎవరికి అన్నాడు భయపడను, నేను ఎవరికి అన్నాడు భయపడను. యెహోవా నాకు వెలుగాయే, యెహోవా నాకు రక్షణ
విడువకను యెహోవా నన్ను చెరదీయును. నా తల్లియు నా తండ్రియు ఒకవేళ విడచినను ఆపత్కాలమున చేయి విడువకను యెహోవా నన్ను చెరదీయును. యెహోవా నాకు వెలుగాయే, యెహోవా నాకు రక్షణయే, యెహోవా నాకు వెలుగాయే, యెహోవా నాకు రక్షణయే. నా కొండయు నా కోటయు నా ఆశ్రయము నీవే, నా కొండయు నా కోటయు నా ఆశ్రయము నీవే. నేనెల్లప్పుడూ ప్రభు సన్నిధిలో స్తుతి గానము చేసెదను. కొండయు నా కోటయు నా ఆశ్రయము నీవే, నేనెల్లప్పుడూ ప్రభు సన్నిధిలో స్తుతి గానము చేసెదను. యెహోవా నాకు వెలుగాయే, యెహోవా నాకు రక్షణయే, యెహోవా నాకు వెలుగాయే, యెహోవా నాకు రక్షణయే. నాకు మార్గమును ఉపదేశమును ఆలోచనను గ్రహించి ఆజ్ఞలతో జీవించుటకు కృపతో నింపి కాపాడును. నాకు మార్గమును ఉపదేశమును ఆలోచనను గ్రహించి ఆజ్ఞలలో జీవించుటకు కృపతో నింపి కాపాడును. యెహోవా నాకు వెలుగాయే, యెహోవా నాకు రక్షణయే, యెహోవా నాకు వెలుగాయే, యెహోవా నాకు రక్షణయే. నా ప్రాణ దుర్గమయే, నేను ఎవరికి ఎన్నడు భయపడను, నేను ఎవరికి ఎన్నడు భయపడను. యెహోవా నాకు వెలుగాయే, యెహోవా నాకు రక్షణయే. హల్లెలూయా, హల్లెలూయా. యెహోవా నా ప్రాణమాయను, నేను ఎవరికి భయపడు. యెహోవా నాకు వెలుగు, యెహోవా నాకు రక్షణే, యెహోవా ప్రాణ దుర్గమాయను, నేను ఎవరికి భయపడు. మన దేవుడు మన ప్రాణములకు ఏమైనాడు? దుర్గమై ఉన్నాడు. కాబట్టి ఈరోజు ఎవ్వరికి భయపడాల్సిన అవసరం లేదు. మరి ఈరోజు భయపడను అని చెప్తూ అనేకమైన సమస్యలకు, అనేకమైన పరిస్థితులకు, అనేకమైన మరి మనుషులకు భయపడుతున్నాం.
ఈ లోకంలో ఉన్న వారి కొరకు భయపడద్దు, ఈ లోకంలో ఉన్న వాటి కొరకు భయపడద్దు. దేవాది దేవుని సన్నిధికి భయపడాలి, ఆయనకు మాత్రమే భయపడాలి. ఆయనను మాత్రమే మనము రక్షకునిగా అంగీకరించాలి. ఆయన తప్ప ఆపత్కాలంలో మనకు ఎవ్వరు కూడా ఉత్తరము ఇయ్యేవాడు లేడు. ఆయనే మనకు ఉత్తరం ఇచ్చేవాడు. ఆయనే మనకు ఏమై ఉంటున్నాడు, ఆలోచనలను అనుగ్రహించేవాడే. ఆయనే మనకు బలమై ఉంటున్నాడు. ఆయననే మనకు అనేకమైన మరి సమస్యల నుంచి, ఇరుకుల నుంచి దాటించేవాడు. కొండ ఆయన బద్దలు చేయగలగలుగుతాడు మనల్ని. ఆయన అనేకమైన సమస్యల నుంచి, ఇరుకుల నుంచి, అనేకమైన పరిస్థితుల నుంచి మార్చివేయగల శక్తి సామర్థ్యం కలిగినవాడు. కాబట్టి ఆయనను మన జ్ఞాపకం చేసుకుంటూ ఆయనే నా కోట, ఆయనే నా కొండ అని చెప్పడం కాదు, ఆయనే నా ఆశ్రయం అని జ్ఞాపకం చేసుకొని మనము ఆయనను ఆశ్రయించాలి. ఎవరినో ఆశ్రయిస్తాం. ఓ సమస్య వస్తే, ఓ ఇరుకు వస్తే, ఓ ఇబ్బంది వస్తే, ఒక పరిస్థితి వస్తే ఎవరి దగ్గరకో పరిగెత్తుతున్నాం. కానీ దేవాది దేవుని సన్నిధిలో మోకరించి ఆయనను ఆశ్రయించలేకపోతున్నాం. ఆయన సన్నిధికి రాలేకపోతున్నాం. ఆయన సన్నిధిలో కూర్చోలేకపోతున్నాం. అయ్యా నా కుటుంబం, అయ్యా నా బిడ్డలు, అయ్యా నా పరిస్థితి, అయ్యా నా స్థితి, నా గతి, ఇదిగో నా యొక్క స్థితి నీకు అప్పచెప్తున్నానని ఆయన సన్నిధిని ఆశ్రయించలేకపోతున్నాం. ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, ఈరోజు నీతో విజ్ఞాపన చేస్తూ ఉన్నాను. మనము ఆశ్రయించాల్సింది ప్రభు అయిన యేసు క్రీస్తుని. ఈ లోకంలో ఇంకెవ్వరిని కూడా ఆశ్రయించదు. నీవు ఆశ్రయం కోరి వెళ్ళిన ప్రతి ఒక్కరూ ఈరోజు నిన్ను ఆశ్రయిస్తారేమో, నీకు ఈరోజు మరి ఆదరణ కలిగిస్తారేమో, కానీ ఈరోజు నీకు ఆశ్రయం ఇస్తారేమో, కానీ రేపటి దినాన మరలా నిన్ను ఎన్నో రకాలుగా, ఎన్నో సూటిపొట్టి మాటలతో, ఎన్నో మరి ఇబ్బందులతో మరి నిన్ను మళ్ళీ ద్వేషిస్తారు. నిన్ను ఆ రుణాన్ని ఎత్తి పాడేస్తూ ఉంటారు. కాబట్టి ప్రియ సోదరి, ప్రియ సోదరుడా, జ్ఞాపకం చేసుకో, నీ ఆశ్రయము దేవాది దేవుడై ఉన్నాడు. ఆయనను తప్ప నువ్వు ఇంకెవ్వరిని ఆశ్రయించదు. ఆయనను తప్ప నువ్వు ఎవ్వరిని కూడా మరి రక్షణగా భావించదు. ఆయనే మనకు వెలుగై ఉన్నాడు, ఆయనే మనకు రక్షణ అయి ఉన్నాడు, ఆయనే మన ప్రాణములకు దుర్గమై ఉన్నాడు, ఆయన మనకు బలమై ఉన్నాడు. బలవంతుడైన దేవుడు మన పక్షాన ఉండగా మనం ఎవ్వరికి భయపడాల్సిన అవసరం లేదు, భయపడాల్సిన అవసరం లేదు, చింత చేయాల్సిన అవసరం లేదు, దిగులు పడాల్సిన అవసరం లేదు. మనము ముందుకు వెళ్ళవలసిన వారు ఉన్నాం. మనల్ని ఆయన చేరదీసుకునేవాడై ఉన్నాడు, ఆదరించేవాడై ఉన్నాడు, ప్రేమించేవాడై ఉన్నాడు, మనపై కృప చూపించేవాడై ఉన్నాడు, దయ చూపించేవాడై ఉన్నాడు. నీ పరిస్థితి ఏదైనా నీవు ఆశ్రయం కోరినప్పుడు నీకు సమాధానపతి అయి ఉంటున్నాడు. హల్లెలూయా. మంచిది. సమయంలో మరి ఒక కీర్తన పాడుతూ మనం ముందుకు వెళ్దాం. స్తుతించేదా చిరకాల స్నేహితుడు అనే కీర్తన పాడుతూ మనం ముందుకు వెళ్దాం. చిరకాల స్నేహితుడా, హృదయాల సన్నిహితుడా, చిరకాల స్నేహితుడా, హృదయాల సన్నిహితుడా, నా తోడు నీవయ్యా, నా ధైర్యం చాలయ్యా, నా నీడ నీవయ్యా,
ఇది నా యేసు స్నేహం, చిరకాల స్నేహం. ఇది నా యేసు స్నేహం, చిరకాల స్నేహితుడా, నా హృదయాల సన్నిహితుడా. చిరకాల స్నేహితుడా, నా హృదయాల సన్నిహితుడా. బంధువులు వెలివేసిన వెలివేయని స్నేహం, లోకాన లేనట్టి ఓ దివ్య స్నేహం, నా యేసుని స్నేహం. బంధువులు వెలివేసిన వెలివేయని స్నేహం, లోకాన లేనట్టి ఓ దివ్య స్నేహం, నా యేసుని స్నేహం. చిరకాల స్నేహం, ఇది నా యేసు స్నేహం. చిరకాల స్నేహం, ఇది నా యేసు స్నేహం. చిరకాల స్నేహితుడా, నా హృదయాల సన్నిహితుడా. చిరకాల స్నేహితుడా, నా హృదయాల సన్నిహితుడా. కష్టాలలో కన్నీళ్ళలో నన్ను మోయుని స్నేహం, నన్ను దయపరచి ఆదరణ కలిగించు నా యేసుని స్నేహం. కష్టాలలో కన్నీళ్ళలో నన్ను మోయుని స్నేహం, నన్ను ధైర్యపరచి ఆదరణ కలిగించి నా యేసుని స్నేహం. చిరకాల స్నేహం, ఇది నా యేసు స్నేహం. చిరకాల స్నేహం, ఇది నా యేసు స్నేహం. చిరకాల స్నేహితుడా, నా హృదయాల సన్నిహితుడా. చిరకాల స్నేహితుడా, నా హృదయాల సన్నిహితుడా. నా తోడు నీవయ్యా, నా స్నేహం నీవయ్యా. నీ నీడ చాలయ్యా, ప్రియ ప్రభువా యేసయ్యా. నా తోడు నీవయ్యా, నీ స్నేహం చాలయ్యా. నా నీడ నీవయ్యా, ప్రియ ప్రభువా యేసయ్యా. చిరకాల స్నేహం, ఇది నా యేసు స్నేహం. చిరకాల స్నేహం, ఇది నా యేసు స్నేహం. హల్లెలూయా. మంచిది. మన బంధువులు మనం వెలివేస్తారు, మన స్నేహితులు మనం విడిచి వెళ్తారు. మనమున్న కష్టాలలో, మనమున్న కన్నీళ్ళలో మనల్ని ఎవ్వరు ధైర్యపరచలేరు, మనల్ని ఎవ్వరిని ఆదరించలేరు. యేసు ప్రేమ ఒక్కటే. మరి ఈ లోకంలో లేనట్టి ప్రేమ మన యేసయ్య ప్రేమ. మన కష్టాల్లో తోడుగా ఉంటుంది, మన కన్నీళ్ళలో తోడుగా ఉంటుంది. మనకు అధైర్యం వచ్చినప్పుడు మనల్ని ధైర్యపరుస్తూ, మనల్ని మరి బలోపేతం చేస్తూ, మనల్ని అనుక్షణం, అనుదినం, రోజు
ప్రతి రోజు మనల్ని ఎంకరేజ్ చేస్తూ మనల్ని ముందుకు నడిపిస్తుంది. కానీ ఈ మన బంధువుల్లాగా, మన స్నేహితులలాగా, మరి మనకు కష్టాలు వచ్చినప్పుడు మనల్ని ఎవరు దరికి చేర్చుకోకుండా, మనల్ని ఆదరించకుండా, విడిచి వెళ్ళిపోయే స్నేహాలు కాకుండా మన దేవుని స్నేహం కాదు. మన దేవుని స్నేహం మనకెప్పటికీ తోడై ఉంటుంది, చిరకాలం తోడై ఉంటుంది. మనమంట మట్టిలో కలిసిపోయి మన శరీరము మన్నుకు మన్నైపోయి మన ఆత్మ ప్రభు సన్నిధికి చేరినా కూడా ఆయన ప్రేమ మనపై నిత్యము ఉంటుందంట. మంచిది, సమయంలో మోకరిద్దాం, అందరం కలిసి ప్రార్థన చేసుకుందాం, ప్రభుని కీర్తించుకుందాం, ప్రభుని కనపరుచుకుందాం, ప్రభుని కీర్తించుకుందాం. ఆయన చేసిన త్యాగము యాగము జ్ఞాపకం చేస్తూ మనము ముందుకు వెళ్దాం, ప్రభుని కనపరుచుకుందాం. గొప్ప దేవుడు మనకున్నాడు, గొప్ప దేవుడు మనకున్నాడు, గొప్ప దేవుడు మనకున్నాడు, గొప్ప దేవుడు మనకున్నాడు. గొప్ప నామం యేసుని నామం, గొప్ప నామం యేసుని నామం, గొప్ప దేవుడు మనకున్నాడు, గొప్ప నామం యేసుని నామం. పాటలు పాడి స్తుతించేదం, చప్పట్లు కొట్టి భజించేదం, పాటలు పాడి స్తుతించేదం, చప్పట్లు కొట్టి భజించే, చప్పట్లు కొట్టి స్తుతించేదం, చప్పట్లు కొట్టి ప్రార్థించే, చప్పట్లు కొట్టి స్తుతించేదం, చప్పట్లు కొట్టి ప్రార్థించే. హల్లెలూయా హోసన్నా, హల్లెలూయా హల్లెలూయా హోసన్నా, హల్లెలూయా హల్లెలూయా హోసన్నా, హల్లెలూయా హల్లెలూయా హోసన్నా, హల్లెలూయా. గొప్ప దేవుడు మనకున్నాడు, గొప్ప దేవుడు మనకున్నాడు, గొప్ప దేవుడు మనకున్నాడు, గొప్ప దేవుడు మనకున్నాడు. గొప్ప నామం యేసుని నామం, గొప్ప నామం యేసుని నామం, గొప్ప నామం యేసుని నామం. మహాదేవుని సేవించేదం, భూమ్యాకాశములు దూతలు పూజించెదరు, మన దేవుని సేవించేదం, భూమ్యాకాశములు దూతలు పూజింతురు, మహాదేవుని సేవించేదం, మహాదేవుని సేవించెదం. పాటలు పాడి స్తుతించెదం, చప్పట్లు కొట్టి స్తుతించె, పాటలు పాడి స్తుతించె, చప్పట్లు కొట్టి స్తుతించె. హల్లెలూయా హోసన్నా, 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 హల్లెలూయా హోసన్నా. యేసు నామం ఉన్నతమైనది, యేసు నామం
ఉన్నతమైనది. సుందర రక్షణ మహిమ స్వరూపం, సుందర రక్షణ మహిమ స్వరూపం. ఇమ్మానుయేలుగా మనకు తోడు ఉండగా, ఇమ్మానుయేలుగా మనకు తోడు ఉండగా, దీన విమోచక దీవవాక్యము, దీన విమోచక దీనవాక్యము. హల్లెలూయా హోసన్నా, హల్లెలూయా హోసన్నా, హల్లెలూయా హోసన్నా, హల్లెలూయా హోసన్నా, హల్లెలూయా హోసన్నా, హల్లెలూయా హోసన్నా. యేసు గొప్ప నామం, యేసు గొప్ప నామం, యేసుని గొప్ప నామం, యేసుని గొప్ప నామం. పరిశుద్ధుల తండ్రి, నీకు వందనాలు స్తోత్రాలు. ఇదిగో నిన్ను ఆరాధిస్తున్నా, నిన్ను పూజిస్తున్నా, చప్పట్లు కొట్టి కీర్తనలు పాడి నిన్ను గణపరుస్తున్నాను, నిన్ను మహిమపరుస్తున్నాను, నిన్ను కీర్తిస్తూ కొనియాడుతున్నాయినా. ఇదిగో మేము వెళ్తున్నాం, ఇదిగో మా జీవితంలో నాయన, మా బ్రతుకులో నాయన, ఇదిగో తండ్రి నాయన, గడిచిన కాలం అంతా, గడిచిన రోజులు, గడిచిన దినములన్నీ నాయన, ఇదిగో గడిచిన రాత్రి నుంచి ఈ క్షణం వరకు, ఈ నాయన ప్రభు గడియ వరకు మీరు మాకు తోడున్నారు తండ్రి. మీకు వందనాలు స్తోత్రాలు. అద్భుతకరుడు, ఆశ్చర్యకరుడు, మహోన్నతుడ, సర్వోన్నతుడ నీకు మీరు చేసిన ఉపకారంలో దేనిని మరవకుండా నిన్ను స్తుతిస్తున్నాం, నిన్ను కీర్తిస్తున్నాం, నిన్ను గణపరుస్తున్నాం, నిన్ను మహిమపరుస్తున్నాం. అయ్యా, నేను అనేకమైన విషయాల్లో ఎదుగుతాను. మేము నాయన, నీవే మా రక్ష, నీవే మా కోట, నీవే మా దుర్గమని, నీవే మా ప్రాణమని ఇదిగోనైనా నాయన నేను వేడుకొనిచుంటున్నాం. మా జీవితంలో చేసిన ఇదిగో చేయబోతున్నా ఇదిగో తండ్రి మహాకార్యాలను తలంచుకొనిచ్చు ఈ యొక్క ఆదివారపు ఆరాధనలు తండ్రి నీకు నాయన మేము సమర్పించుకుంటున్నాం. మమ్మల్ని మేము నాయన ఇదిగో నీ పాదాల చెంత పెడుచున్నాం. శుద్ధి చేసే దేవుడు, కడిగే దేవుడు, పరిశుద్ధపరిచే దేవుడు, సమస్తము నీవై ఉంటున్న దేవుడు, ఆదరణకర్త ఉంటున్నాం తండ్రి, జవాబుదారి ఉంటున్నాం తండ్రి. అయ్యా, జవాబులు ఇచ్చేవాడవై ఉంటున్నావు నాయన. నీకే స్తోత్రాలు చెల్లిస్తాం, నీకే ఘనత, నీకే మహిమ, నీకే ప్రభావంలో చెల్లించుకోమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున చిన్న స్తుతి ఆరాధన సమర్పించి అడిగి పెడుకుంటున్నాం. ఆమేన్. నెహెమ్యా 4వ అధ్యాయము 6వ వచనాన్ని మనం చదువుకుందాం. నెహెమ్యా 4వ అధ్యాయము 6వ వచనాన్ని మనం చదువుకుందాం. ఆయనను పని చేయుటకు జనులకు మనసు కలిగి ఉండెను గనుక మేము గోడను కట్టుచుంటిమి, అది సగము ఎత్తు కట్టబడి ఉండెను. ఇక్కడ దేవుని వాక్యము మనకు తెలియజేస్తుంది, సగము కట్టబడెను, ఇంకా సగము కట్టాలి. ఈ వచనము ద్వారా నెహెమ్యా ప్రకటిస్తున్న మరి ప్రకారము చూస్తున్నట్లయితే నెహెమ్యా పని మొదలుపెట్టాడు. ఆ పనిలో ఏమైందంట, సగము మాత్రమే అయ్యిందంట. ఆ సగాన్ని ఎత్తబడింది, ఇంకా సగము కట్టబడాలని ఆశిస్తూ ఉన్నాడు. కాబట్టి ఈ మాటను తెలియజేస్తున్నాడు. మేము గోడను కట్టిచుంటిమి, అది సగము ఎత్తబడి ఉండెను, అంటే ఇంకా సగము కట్టబడాలి. అయితే దేవుని వాక్యాన్ని మనం గమనించుకున్నట్లయితే మరి ఆ యెరూషలేము యొక్క గోడను కట్టడానికి మరి నెహెమ్యా ఏర్పరచుకున్న, నెహెమ్యాకు ఉన్న ఆసక్తి, నెహెమ్యాకు ఉన్న ఆ ఆశ దేవుడు తృప్తిపరిచి మరి ముందుకు సాగించినట్లు మనం చూస్తూ ఉంటున్నాం. మరి ఈ విషయంలో గమనించుకున్నట్లయితే మరి మనం కూడా కొన్ని ప్రకారాలుగా ఆలోచన చేస్తే ఒక పని మొదలు పెట్టినప్పుడు మనలో కూడా కొన్ని పనులు ఆగిపోయినవిగా ఉంటాయి. మన జీవితాల్లో కూడా కొన్ని పనులు సగంలో ఆగిపోయినట్టుగా, మన జీవితంలో కూడా కొన్ని ప్రణాళికలు సగం ఆగిపోయినట్టుగా, మన జీవితంలో కొన్ని మరి విషయాల్లో మరి మనం వెనుకబడినట్టుగా కనిపిస్తూ ఉంటాం. ఈరోజు మరి చాలా సంఘాలు వెనుకబడి ఉన్నాయి, చాలా కుటుంబాలు వెనుకబడి ఉన్నాయి, మరి చాలా మరి బంధాలు విడిపోయి ఉన్నాయి, మరి చాలా జీవితాలు మరి విడిపోయి ఉంటున్నాయి, మరి చాలామంది జీవితాలు
చెల్లా చెదరమైపోయి ఉంటున్నాయి. ఒక పని మొదలు పెట్టినప్పుడు సాధారణంగా ప్రారంభించేప్పుడు మాత్రం చాలా మరి ఏమంటారు స్పీడ్తో మనం పని మొదలు పెడతాం. కానీ ఆ పని మరి పూర్తి చేయడంలో మాత్రం కొంత మనకేమవుతుంది, మరి ఆ ఉత్సాహం అనేది తగ్గిపోతూ ఉంటుంది. కానీ దేవుని వాక్యం మనము దగ్గరగా చూస్తున్నట్టయితే, గమనిస్తున్నట్టయితే మరి ఇక్కడ మరి నెహెమ్యా పూర్తి చేయబడ్డాడు. ఆ గోడను పూర్తి చేశాడు. మనం కూడా మన జీవితంలో కూడా ఆగిపోయిన పనులను పూర్తి చేయాలని దేవుని యొక్క ఆశయం ఉంటుంది. కాబట్టి ఈరోజు మరి మనం తెలుసుకోవాలి ఏంటంటే, ఆగిపోయిన పనులను దేవుడు మరలా పూర్తి చేస్తాడు. విడిపోయిన కుటుంబాలను దేవుడు మరలా కలుపుతాడు. బంధాలు విడిపోతున్నాయి, సంఘాలు చెదిరిపోతున్నాయి, సేవకులు చెదిరిపోతూ ఉంటున్నారు, క్రైస్తవ సమాజము మరి అటు ఇటు అతలాకుతలం అయిపోతుంది. కానీ డోంట్ వరీ దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. ఏమనంట, నెహెమ్యాకు ఏ రీతిగా మరి పరిపూర్ణం చేయడానికి, ఆ యెరూషలేము గోడ కట్టడానికి పరిపూర్ణంగా దేవుడు సహాయంగా ఉన్నాడో, ఈరోజు మీ జీవితంలో, నా జీవితంలో, మనందరి జీవితంలో దేవుడు పరిపూర్ణము చేస్తాడు. ఆయన పడిపోయిన జీవితాలను కట్టగలుగుతాడు. పడిపోయిన తెగిపోయిన జీవితాలను, చెల్లాచెదరమైపోయిన సంఘాలను, చెల్లాచెదరిపోయిన బంధాలను, మరి విడిపోయిన బంధాలను, మరి అనేకమైన జీవితాలను దేవుడు మరలా కట్టగలుగుతాడు. హల్లెలూయా. దేవుడు కట్టగలుగుతాడు. మనం ఇది తెలుసుకొని మనం ముందుకు సాగవలసిన వారమై ఉంటున్నాం. దేవుడు కట్టాలి, దేవుడు పూర్తి చేయాలి, బంధాలు జతపరచబడాలి, సంఘాలు జతపరచబడాలి, మరి కుటుంబాలు జతపరచబడాలి. మరి మనకున్న మరి ప్రతి పరిస్థితిని దేవుని సమక్షంకి రావాలి అని అంటే మనము ఏం చేయాలి? ప్రభువుకి ఒక అవకాశము ఇవ్వాలి. ప్రభువుకు ఒక అవకాశం మనము ఇవ్వాలి. అవకాశాన్ని కల్పించాలి. అవకాశాన్ని కల్పించితే మనకు ప్రభువు ఖచ్చితంగా జవాబును దయచేస్తాడు. ఆయన మనకు జవాబునిచ్చేవాడని ఉంది కదా పేరు. ఆయన మనకు న్యాయాధిపతి ఉంటాడని సెలవిచ్చినాడు కదా. మరి ఈ విషయాన్ని మనము జ్ఞాపకం చేసుకొని మరి ముందుకు సాగాలి. మరి దేవుడు తిరిగి మరి మన జీవితాలను కానీ కట్టాలంటే, మన కుటుంబాలను కానీ కలపాలంటే, మనకున్న వ్యాపారము మరి బాగుపడాలంటే, మనకున్న సంఘం బాగుపడాలనంటే, మరి మనకున్న బంధాలు గట్టిగా నిలబడాలనంటే, మరి భార్య భర్తల బంధమైన, కుటుంబ బంధాలైనా, మరి కుటుంబ సభ్యులైనా ఎవరిలో కూడా ఎడబాటు లేకుండా ఉండాలన్నా, మన వ్యాపారంలో కానీ, మన ఉద్యోగంలో కానీ, మనం చేస్తున్న పనుల్లో కానీ, మనం ముందుకెళ్ళాలనుకున్న ప్రతి విషయంలో కానీ ఏదైనా సగంగా ఉందా? ఏదైనా ఆగిపోయి ఉందా? ఈరోజు ముందుకు సాగలేకపోతున్నావా? ముందుకు అనుకోలేకపోతున్నావా? అయితే నీవు చేయాల్సిన పని, మనము చేయాల్సిన పని, నీవు నేను చేయాల్సిన పని ఏంటంట? నీవు నేను చేయాల్సిన పని ఏంటంట? మొదటి నెహెమ్యాకు రాసిన గ్రంథము 4వ వచనం. నీవు నేను చేయాల్సిన పని ఏంటి? ఈ మాటలు వినినప్పుడు నేను కూర్చుండి ఏడ్చి కొన్ని దినములు దుఃఖముతో ఉపవాసముండి ఆకాశమందలి దేవుని యొద్దట విజ్ఞాపన చేస్తుంది. ఇప్పుడు దేవుడు నీ జీవితంలో, నా జీవితంలో ఏంటంట? ఆగిపోయిన దానిని చేయాలి. ఆగిపోయిన నీ వ్యాపారము ముందుకు సాగాలి, నీ ఉద్యోగము ముందుకు సాగాలి, నీ పనులన్నీ ముందుకు సాగాలి, నీ విడిపోయిన బంధాలన్నీ జతపరచబడాలి, నీవేమనుకుంటున్నావో చేయాలి, నీవు ముందుకు సాగాలి అని అంటే ఇక్కడ నెహెమ్యా ఏం చేస్తాడంట? ఏడ్చాడంట. ఏం చేశాడు? ఏడ్చాడట. కన్నీరు కార్చాడట. కొన్ని దినములు ఏం చేశాడంట? దుఃఖముతో ఉండి ఏం చేశాడంట? ఆకాశమందలి దేవుని ఎదుట విజ్ఞాపన చేశాను. నీవు విజ్ఞాపన చేయాలి. ఈరోజు విజ్ఞాపన అంటే ఏంటి? దేవునితో మాట్లాడడం. దాన్ని మనం ప్రార్థన అంటాం. అంటే మొట్టమొదటిగా నెహెమ్యా ఏ రీతిగా పని పూర్తిని చేయడానికి కొరకు ఒక పద్ధతిని పూనుకున్నాడు. ఏం పద్ధతి అది? దేవుని దగ్గర కూర్చొని కన్నీరు కారుస్తూ కొన్ని దినములు దుఃఖముతో
ఉపవాసం ఉన్నాడంట. ఉపవాసం ఉండి దేవునితో ఏం చేశాడంట? మాట్లాడాడు. దేవునితో మాట్లాడాడు. ఈరోజు నీలో నాలో ఏమైనా పనులు మొదలు పెడుతున్నప్పుడు దేవునితో మాట్లాడాలి. మనం దేవునితో మాట్లాడుకోవాలి. మనం దేవునితో సంభాషించాలి. మనం దుఃఖముతో ఉన్నా సరే, నువ్వు వేదనతో ఉన్నా సరే దేవుడితో మాట్లాడాలి. ఈరోజు ఎంతమంది కుటుంబాల్లో ప్రార్థన అనేది ప్రాముఖ్యత ఉంటుందా? నీ గోడ కట్టబడాలి అని అంటే, నీ కుటుంబంలో జవాబు రావాలి అని అంటే, నీ కుటుంబంలో పరిస్థితులన్నీ మారిపోవాలనంటే, నీ కుటుంబంలో ఉన్న ప్రతి పరిస్థితికి కానీ, నీ భార్య భర్తల విషయంలో కానీ, నీ కుటుంబం విషయంలో కానీ, నీ బిడ్డల విషయంలో కానీ, నీ అల్లుళ్ళ విషయంలో కానీ, లేకపోతే నీకున్న ఆ బంధాల విషయంలో కానీ ఏదైనా ఎడముగా ఉంది అని అంటే, అది మరలా జతపరచబడాలి అని అంటే, నీ జీవితంలో కావాల్సింది ప్రార్థన. మన జీవితంలో ప్రార్థన లేకపోతే మనం ఏమీ చేయలేము. మన జీవితంలో ప్రార్థన చాలా ప్రాముఖ్యమైనది. ప్రార్థన అనేది మొదటి స్టెప్ అయి ఉంటుంది కదా. మొదటి స్టెప్ అయింది. ఒక బిల్డింగ్ ఎక్కాలంటే మొదటి స్టెప్ ఎక్కుతావా, లేకపోతే నేను అన్ని స్టెప్లు ఎక్కుతావా? మొదటి స్టెప్ నుంచే స్టార్ట్ అవ్వాలి కదా. మన జీవితంలో జవాబు రావాలంటే మొదటిది మన జీవితంలో ప్రార్థన అనేది చాలా ప్రాముఖ్యత ఉంటుంది. మన జీవితంలో ప్రార్థన లేకపోతే మనము ఏంటంట, ఏ పని చేయాలనుకున్న ఆ పని సగంలోనే ఉండిపోతుంది. అందుకే కుటుంబాలు ఈరోజు విడిపోతున్నాయి, అందుకే సంఘాలు విడిపోతున్నాయి, అందుకే సేవకుల మధ్య సఖ్యత లేదు, అందుకే క్రైస్తవ జీవితం మధ్య సఖ్యత లేదు. అందుకే ఈరోజు అనేకమైన సమస్యలు, అనేకమైన ఇరుకులు, అనేకమైన ఇబ్బందులు. మరి ప్రార్థన లేకుండా, ఉపవాసం చేయకుండా మరి అనేకమైన, ఇప్పుడు ఉపవాసాల దినాలు మొదలవబోతున్నాయి, ఉపవాస రోజులు ప్రారంభించబోతున్నాయి. ఎంతమంది ఉపవాసం ఉండి మరి నీ గురించి, నీ కుటుంబం గురించి, నీ ఉద్యోగం గురించి, ప్రభువు యొక్క పరిచర్య గురించి, సేవకుల గురించి, మరి నీకున్న ఆటంకముల గురించి, అడ్డంకముల గురించి మరి ప్రార్థించి ఉపవాసం ఉండేవారుగా ఉంటున్నారా? లేకపోతే తీరుదారులే దేవుడు సమయం అంటే మళ్ళీ మరి వాక్యాన్ని ఎట్లా ఉపయోగించుకుంటున్నారంటే, ఈరోజు మరి ప్రజలు ఎలాంటి వారుగా ఉంటున్నారు అంటే, వాక్యాన్ని వారి అవసరం వచ్చినట్టు ఉపయోగించుకుంటారు. ఏందట, దుఃఖించి ప్రార్థన చేసి ప్రభువుతో విజ్ఞాపన చేస్తూ ఉపవాసం ఉంటూ ప్రభువుని ప్రార్థిస్తూ ప్రభువుతో అనుదినం మన యొక్క వ్యక్తిగత జీవితాన్ని ప్రభువుకు సమర్పించుకుంటూ ప్రార్థన ఉండాల్సిన వారము ఏమని మాట్లాడుతుంది తెలుసా? కొన్ని సమయంలో దేవుడు తగిన సమయంలో తగిన ఫలం ఇస్తాడు అని మళ్ళీ వాక్యాన్ని ఇట్లా మనం వక్రించుకుంటాం. తగిన కాలంలో, తగిన సమయంలో, తగిన దినంలో, తగిన పరిస్థితులలో దేవుడు నీకు ఇస్తాడు. కానీ అది చెయ్యాలి అంటే నీ జీవితంలో ప్రార్థన అనేది ప్రాముఖ్యత ఉంటుంది. కుటుంబాల్లో ప్రార్థన లేని ఎన్నో కుటుంబాలు ఈరోజు మరి అతలాకుతలం అయిపోతూ ఉంటున్నాయి, విడిపోయిన కుటుంబాలుగా ఉంటున్నాయి, మరి అన్నిట్లో ఫెయిల్ అయిపోతున్న కుటుంబాలుగా ఉంటున్నాయి, అన్ని విషయాల్లో ఫెయిల్ అయిపోయిన వ్యక్తిగా మిగిలిపోతున్నావు. ఉద్యోగంలో ఫెయిల్, వ్యాపారంలో ఫెయిల్, పరీక్షల్లో ఫెయిల్, జీవితంలో ఫెయిల్. కొంతమంది మరి పిచ్చి పట్టిన వాళ్ళలాగా రోడ్ల మీద తిరుగుతూ ఉన్నవారుగా ఉన్నారు. ఈరోజు ప్రార్థన నీ జీవితానికి మొదటి స్టెప్ అయి ఉంది. నెహెమ్యా అన్ని విషయాలలో ఆ యెరూషలేము గోడ కట్టడానికి అన్ని విషయాల్లో ప్రార్థననే ప్రాముఖ్యతగా ఎంచుకున్నాడు. ఈరోజు నీవు కూడా ప్రార్థనను ఎంచుకోవాలి. నీవు కూడా నీ జీవితంలో, నీ కుటుంబంలో, నీ ఎగ్జామ్స్లో, నీ యొక్క భవిష్యత్తులో ప్రార్థన అనేది మొదటి స్టెప్ అయి ఉండాలి. నువ్వు ఉదయం లేవగానే ప్రార్థన కొరకే లేవాలి. నీవు ఉదయం లేవగానే ప్రార్థన కొరకే లేచి సిద్ధమై ఉండాలి. కాబట్టి జ్ఞాపకం చేసుకోవాలి, మనము ప్రార్థన చేయాలి. ఎప్పుడైతే నెహెమ్యా ప్రార్థన చేశాడో రాజు ఏమన్నాడు ఒకసారి చూద్దామా? 2వ అధ్యాయం 4వ వచనం. అప్పుడు రాజు, నీకు ఏమి కావలసి నీవు మనవి చేయుచున్నావని అడగగా, నేను ఆకాశమందలి దేవునికి ప్రార్థన చేసి రాజుతో, నీ సముఖమందు నేను దయ పొందిన ఎడల నా పితరుల సమాధులుండు పట్టణమును తిరిగి కట్టుకున్నట్లు నన్ను యూదయ దేశమునకు పంపుడని వేడుకొనుచున్నానని నేను మనవి చేసి. చూసారా, ఉపవాసం ఉండి ప్రభువుకి మరి సమర్పించుకోబడి తనకున్న దుఃఖము, బాధ, వేదన
అన్నిట్లో నుంచి మరి ఉన్నప్పుడు మరి చూడండి జవాబు ఎలా వచ్చిందో కదా. రాజు మరి సమాధానము ఇచ్చిన వాడయ్యి ఉంటున్నాం. కాబట్టి మన జీవితాల్లో కూడా మరి ప్రార్థన చేసినప్పుడు కొన్ని జవాబులు వస్తాయి. ప్రార్థన చేసినప్పుడు దేవుడు మనకు కొన్ని విజయాన్ని ఇస్తాడు. కొన్ని పరీక్షల గుండా మనం వెళ్తున్నప్పుడు, మనం ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుడు వాటిని, ఆ పరీక్షలు అన్నిట్లో మనం జయం పొందుకునేటట్టుగా చేస్తాడు. హల్లెలూయా. మనకు జయము ప్రార్థనలోనే ఉంది. మనకు జయము మన జీవితంలో కలగాలని అంటే ప్రార్థననే మనకు జయము. మనం జయముతో ముందుకుండాలి. మన జీవితం అంతా కూడా జయంతో ముందుకు సాగాలి. మన జీవితం అంతా కూడా ప్రార్థన మీద ఆధారపడి ఉండాలి. మరి కొంతమంది ప్రార్థనలు చేసేవారుగా ఉంటారు. ఎలాంటి ప్రార్థనలు చేస్తారంటే వారి అవసరతలు ఉంటేనే ప్రార్థన చేస్తారు. వారి రెగ్యులర్గా ప్రార్థన చేయరు, కానీ మళ్ళీ రోజు ఏదైనా పని పెట్టుకుంటున్నారా అప్పుడు ప్రార్థన చేస్తారు. మరి సేవకులను ఇంటికి పిలుస్తారు. రోజు ఇంటికి పిలవలేరు, కానీ రోజు ఇంటికి పిలవాల్సిన అవసరం లేదు, కానీ ఒక సమయం వస్తే ఇంటికి పిలవాల్సి వస్తుంది. కానీ వారు ఏ సమయంలో పిలుస్తారు? కష్టం ఉన్నప్పుడే సేవకుడిని పిలుస్తారు. ఆనందం ఉన్నప్పుడు సేవకుడు గుర్తుకు రాడు. ఈరోజు మరి ప్రార్థన చేయడానికి సేవకుడు, కష్టంలో ఉంటే ప్రార్థన చేయడానికి సేవకుడు రావాలి, కానీ సంతోషంలో ఉన్నప్పుడు సేవకుడు ఇంటి వైపు రాకూడదు. వస్తే ఏమంటారు తెలుసా? ఎన్నో విమర్శలు, ఎన్నో మాటలు, అవి నేను ఎదుర్కొన్నాను కాబట్టి చెప్తూ ఉన్నాను. మరి ఈరోజు కష్టంలో కూడా నీ సేవకుడు ఇంటికి రావాలి, సంతోషంలో కూడా నీ సేవకుడు ఇంటికి రావాలి, ప్రార్థన చేయించుకోవాలి. అన్ని విషయాల్లో ప్రార్థన ఉండాలి. నువ్వు ఎక్కడికి వెళ్ళినా ప్రార్థన చేసుకుని వెళ్ళేవాడిగా ఉండాలి. మరి ప్రియ సంగమా, ప్రియ సహోదరుడా, ప్రియ సహోదరుడి, మరి జ్ఞాపకం చేసుకో, మనం ఈరోజు ఏమై ఉన్నాం? ప్రార్థన చేసే వారమై ఉంటున్నాము. ప్రార్థన జీవితంపై ఆధారపడిన వారం ఉంటున్నాము. ఎన్నిసార్లు ప్రార్థన చేస్తున్నాం? ఏ సమయంలో ప్రార్థన చేస్తున్నాం? ఏ అవసరతల కొరకు ప్రార్థన చేస్తున్నాం? దేని కొరకు ప్రార్థన చేస్తున్నాం? ఎవరి కొరకు ప్రార్థన చేస్తున్నాం? ఏం నెరవేర్చడం కొరకు ప్రార్థన చేస్తున్నాం? ఏం కలగాలని ప్రార్థన చేస్తున్నాం? నీ జీవితం ఎలా ఉండాలని ప్రార్థన చేస్తున్నాం? అసలు నువ్వు ప్రార్థన చేస్తున్నావా లేదా అనేది కూడా మనము జ్ఞాపకం చేసుకోవాలి. ఎవరో చూడాలని ప్రార్థన, ఎవరికో కనబడాలని ప్రార్థన, ఎవరి ముందో నేను ప్రార్థన వీరుడని చూపించుకోవడానికి ప్రార్థన, ఇది కాదు. ఈ రకమైన ప్రార్థన కాదు. ఆయన మరి నెహెమ్యా చేశాడు. దుఃఖముతో ఉపవాసం ఉండి ప్రార్థన చేశాడు. మరి 40 రోజులు ఉపవాసాలు ప్రారంభం కాబోతున్నాయి. మీ అందరికీ శుభవచనం తెలియజేస్తున్నాను. రండి, మనం అందరం కలిసి మీ యొక్క పరిస్థితి నిమిత్తం, నా పరిస్థితి నిమిత్తం, మనం అందరం ఒక గృహం వారమే, మనం అందరం కూడా తండ్రి బిడ్డలమే, మనం అందరం కూడా ఒకే రక్తంలో కడగబడిన వారమే. మరి ఉపవాస దినాలు ప్రారంభం అవుతున్నాయి. ఈ ఉపవాస దినములలో మనం అందరం కలిసి నీ కుటుంబం గురించి, నీ బిడ్డల గురించి, పక్కన కుటుంబం గురించి, పొరుగు వారి గురించి, దేశం గురించి, రాష్ట్రాల గురించి, నాయకుల గురించి, మన దేశంలో భద్రత గురించి, మన దేశంలో జరుగుతున్న మరి అరాచకాల గురించి, అన్యాయం గురించి, అక్రమం గురించి, దౌర్జన్యం గురించి, ఎన్నో అత్యాచారాల గురించి ప్రార్థిద్దాం. మరి ఎంతమంది సిద్ధంగా ఉన్నారు? ఎంతమంది రెడీగా ఉన్నారు? నేను ప్రార్థిస్తా, నేను ఉపవాసం ఉంటా అని చెప్పగలిగిన వాడే మరి నిజమైన ప్రార్థన వీరుడై ఉంటాడు. నిన్ను దేవుడు దీవించాలి, దేవుడు నిన్ను ఆశీర్వదించాలి, దేవుడు నిన్ను గణపరచాలి, నిన్ను మరి అపజయంలో కాకుండా విజయవంతమైన జీవితంలోకి దేవుడు నిన్ను చూడాలని ఆశపడుతూ ఉన్నాడు. మరి ఆ దేవునికి అవకాశం ఇస్తావా? ప్రార్థన అనే అవకాశం, ఉపవాసం అనే అవకాశం, దుఃఖ దినములు సమాప్తం అవ్వాలనే అవకాశం ఈ దేవునికి. ఈ 40 రోజులు ఉపవాసం ఎవరి కోసమో ఉన్నా, ఎవరి కోసమో చేస్తున్నావో అలా ఆ రీతిగా కాకుండా నీవు దేని కొరకు చేస్తున్నావు అనేది ప్రభువుతో ముఖాముఖిగా ఉండి మరి ఉపవాసం ఉండాలి. ఈ 40 రోజుల ఉపవాసంలో పాలు పంచుకోవాలని, ఈ 40 రోజుల ఉపవాసంలో దేవుడు మీకు తోడుగా ఉండాలని, ఈ 40 రోజుల ఉపవాసంలో ఏది మీకు అడ్డుగా ఉంది, ఏది మీకు పరిపూర్ణం కాలేకపోయింది, ఏది సగంలో ఆగిపోయింది, ఎక్కడ మీ సగంలో, ఏ బంధం తెగిపోయింది, ఏ ప్రేమలు కోల్పోయారు, ఏ స్నేహాలతో విడిపోయి ఉన్నారు, ఎటువంటి మనస్తత్వంతో మరి దూరం అయిపోయి ఉన్నాయి, ఏ పనులు ఆగిపోయి ఉన్నాయి, ఏ వ్యాపారము మరి సగంలో ఆగిపోయిందో, ఏ స్థితి సగంలో ఉండిపోయిందో, ఏ పరిస్థితుల్లో నువ్వు కింద పడిపోయావు,
మరి ప్రార్థన చెయ్యి, ఉపవాసం ఉండు, ప్రార్థన చెయ్యి. నీకు మంచి అవకాశం. మరి మరి యోబు ఉపవాసం చేశాడు కదా. బైబిల్లో ఎంతో మంది భక్తులు ఉపవాసంతో వారి జీవితాలను విజయవంతంగా మార్చుకున్నారు. మరి నీ బ్రతుకులో నీకు అవకాశం దేవుడు ఇస్తున్నాడు. ఈ భస్మ బుధవారం నుంచి మరి ఉపవాసాలు మొదలవబోతూ ఉంటుండగా నీవు మరి ఏమి తెలియని క్రైస్తవుడిగా ఉండడానికి వీలు లేదు. అన్నీ తెలిసి కూడా నువ్వు ఏం తెలియనట్టుగా ఉంటున్న క్రైస్తవుడిగా ఉండడానికి వీల్లేదు. అదే నీ జీవితానికి శాపముగా మారుతుంది. అది నీ వరకే కాదు, నీ తరాల వరకు శాపముగా మారుతుంది. ఈరోజు చాలామంది జీవితాల్లో అన్నీ తెలిసి ఏమి తెలియనట్టుగా ఉండిపోతూ ఉంటారు. ఏమన్నంటే నా ఉద్యోగం ముఖ్యం, నా వ్యాపారం ముఖ్యం, నాకున్న పరిస్థితులు అలాంటివి, నేను చేయలేను, నేను ప్రార్థించలేను, నేను కూర్చోలేను. అందుకే ఈరోజు నీ బ్రతుకులో నువ్వు చేయలేనివి నీ దగ్గర అలాగే ఉండిపోతున్నాయి. దేవుడు నువ్వు చేయకపోతే దేవుడైనా చేయాలి కదా. దేవుడు నీ జీవితంలో జయం తీసుకురావాలి కదా. మరి నువ్వు కొద్దిగంత సహాయం చేయాలి కదా. మరి ఒక మాట జ్ఞాపకం చేసుకుందాం. మరి నెహెమ్యా ఆ యెరూషలేము గోడను కంప్లీట్ చేయడానికి ఆయన ఒక్కడే ముందుకెళ్ళాడా, లేకపోతే ఆ యెరూషలేములో ఉంటున్న ప్రజలందరూ కూడా తోడ్పడ్డారు, అందరూ సహాయపడ్డారు కదా. ఒక పని పరిపూర్ణం జరగాలి అంటే అందరి సహాయం కావాలి. కాబట్టి నీ జీవితంలో కూడా ఒక జయం కావాలని అంటే నీవు దేవునికి సహాయపడాలి. దేవుడు నిన్ను అద్భుతంగా, ఆశ్చర్యంగా, మహారీతిగా, గొప్ప విజయవంతమైన వ్యక్తిగా, గొప్ప పరిపూర్ణమైన వ్యక్తిగా నిన్ను దీవించబోతున్నాడు, ఆశీర్వదించబోతున్నాడు. ఇవి అవకాశం దేవునికి నీవు ఇవ్వాలి. ప్రార్థన అనే అవకాశం నువ్వు దేవునికి ఇవ్వాలి. ఉపవాసం అనేది దేవునికి నువ్వు సమర్పించాలి. ఉపవాసము చేయలేని స్థితిలో ఉంటే ఒక్క పూటనైనా ఉపవాసం ఉండండి. ఒక మార్నింగ్ టైం అయినా, ఆఫ్టర్నూన్ టైం అయినా, ఈవినింగ్ టైం అయినా ఉపవాసం చేయండి. ఒక్క విషయాన్ని జ్ఞాపకం చేసుకొని ఉపవాసం చేయండి. పొద్దంతలో ఉపవాసం చేయమనడానికి వీల్లేదు. నీ పరిస్థితిని బట్టి నువ్వు ఉపవాసం కూడా చేయొచ్చు. ఒక పూట అయినా మానేయచ్చు. నీకు శక్తి ఉంటే 2 పూటలు మానేయచ్చు. నువ్వు ఇంకా బలవంతుడివి అనుకుంటే 3 పూటలు కూడా మరి ఉపవాసం చేయొచ్చు. నువ్వు ఏ రీతిగా ఉపవాసం చేయాలనుకున్నది, కానీ ఉపవాసం మాత్రం ఖచ్చితంగా చేయాలి. దేవుడు నిన్ను దీవించాలి, దేవుడు నిన్ను ఆశీర్వదించాలి. నువ్వు మరి కొందరు అంటారు ఉపవాసం చేస్తేనే దేవుడు దీవిస్తాడా, కొందరు అంటారు ఉపవాసం చేస్తేనే దేవుడు ఆశీర్వదిస్తాడా, ఉపవాసం చేస్తేనే దేవుడు ఫలం ఇస్తాడా. అది నీ ఆలోచనకు దేవుడు వదిలేస్తున్నాడు. నువ్వు ఏ రీతిగా ఉంటావు, నువ్వు ఎలా జవాబు పొందుకోవాలనుకుంటున్నావు, అలాగా జవాబు దేవుడు నీకు ఇస్తానంటున్నాడు. నీ ఉపవాసం చేయకుండా జవాబు కావాలనంటే ఖచ్చితంగా ఇస్తాడు నీకు. కానీ నేను ఉపవాసంతో నా జీవితాన్ని ఇంకా జయవంతంగా చేసుకోవాలి, ఇంకా పరిపూర్ణంగా ఉండాలి, నేను ఇంకా త్వరగా నాకు జవాబు రావాలి, నా కుటుంబము నేను సమాధానంతో ఉండాలి, నా అపజయ జీవితం అంతా అనేకులకు చూపించాలి, నేను విజయవంతుని, నేను సక్సెస్ అయ్యాను, నన్ను ఎవరైతే తృణీకరించాలి, ఎవరైతే అవమానించాలి, వారైతే నన్ను నీచంగా చూశారో, మరి నన్ను కింద పడేసే ప్రయత్నం చేశారు, వాళ్ళ ముందు నేను నిలబడాలి అని అనుకుంటున్నా. కాబట్టి నేను నిలబడతా అనుకునేవారు మరి ఉపవాసంలో పాల్పంచుకొని కూడా చేయొచ్చు. దేవుడు ఏ రీతిలో ఉపవాసం చేసినా ఆయన అంగీకరించేవాడే. కాబట్టి ఈ విషయాన్ని జ్ఞాపకం చేసుకొని నెహెమ్యా ఏ రీతిగా ముందుకు వెళ్ళాడో మరి ఆ రీతిగా మనం ఉపవాసం చేస్తూ ముందుకు వెళ్దాం. మరి రానున్న ఉపవాస దినములలో అందరూ పాలు పంచుకోండి, అందరూ ఉపవాసం ఉండే ప్రయత్నం చేయండి. అందరూ 40 రోజులు ఉపవాసంలో మీరు మీ యొక్క ప్రత్యేకమైన ఉద్దేశాన్ని ప్రభువుకి సమర్పించండి. దేని నిమిత్తం మీరు ఉపవాసం ఉంటున్నారో మంచిగా ఒక నోట్ తీసుకొని మొత్తం కంప్లీట్ చేయండి. పాయింట్స్ వైజ్గా రాసుకోండి. చదువులేని వారు రోజు ఒక అంశంతో ఉపవాసం ఉండండి. చదువున్న వారు మొత్తం అంశములన్నీ రాసుకోండి. నీకున్న ప్రతి జీవితం ఏందో, నీ ప్రతి ఫెయిల్యూర్ విషయం ఏది ఉందో అన్నిటిని ఒక పేపర్ మీద రాసుకొని వాటి మీద జీవించి ప్రతిరోజు వాటి కొరకు ప్రార్థించి ఉపవాసం చేయి. వాటి కొరకు ప్రార్థిస్తూ ఉపవాసం చేయి. చూడు, నువ్వు ఎప్పుడైతే నీ జీవితంలో ఈ ప్రణాళికను మొదలు పెడతావో, నువ్వు రాసి పెట్టిన లిస్టులో నుంచి ఒకటి నెరవేర్చకపోతే అప్పుడు అడుగు.
అప్పుడు అడుగు, నీకు సమాధానం రాకపోతే ఖచ్చితంగా నువ్వు సిద్ధపడి నువ్వు నిలబడితేనే జవాబు నీకు ఇస్తాడు దేవుడు. కాబట్టి ఈ మాటలు దేవుడు దీవించి ఆశీర్వదించిన గాక. మరి ప్రభు యొక్క చిత్తము నీ జీవితంలో నెరవేర్చబడుగాక. దేవుడు మరి నెహమ్యా జీవితంలో ఏ జయాన్ని ఇచ్చాడో, ఏ మనుషులు తోడు పెట్టి ఆ పనిని కంప్లీట్ చేయించాడో, నీ జీవితంలో కూడా ఆ పనిని కంప్లీట్ చేయించును గాక. ప్రార్థన చేసుకుందాం, తలలు దించుకుందాం. పరిశుద్ధుడా, సర్వశక్తిమంతుడా, సర్వేశ్వరుడు తండ్రి, సర్వాధికారి వినైనా నీ బంగారు పాదములకు స్తోత్రాలు. జీవితాల్లో కట్టేవాడవు నాయన. అయ్యా ఇదిగోనైనా సగంలో ఉన్న వాటిని పరిపూర్ణంగా చేయువాడవు నాయన. ఇదిగో తండ్రి ప్రభు, పరిపూర్ణమైన జీవితాలను నువ్వు కోరుకుంటున్నావు నాయన. అయ్యా ఫలించబడాలని నువ్వు కోరుకుంటున్నావు తండ్రి, దీవించబడాలని కోరుకుంటున్నావు నాయన. ఇదిగో తండ్రి ప్రభ, కంప్లీట్గా పర్సన్స్గా కంప్లీట్ విక్టరీ పొందిన వారిగా ఉండాలని నువ్వు కోరుకుంటున్నావు నాయన. ఎవరు కూడా నాయన సగం సగం జీవితం ఉండడానికి నువ్వు ఇష్టపడట్లేదు తండ్రి. ఈరోజు మా సంఘము, మా బిడ్డలు, అయ్యా నీ ప్రియులు, నీ నాయన బిడ్డలందరూ నాయన ఇదిగో తండ్రి ప్రభా ఈ మాటలు విని ఉన్నారు. ఈ మాటలపై ఆధారం చేసుకొని బ్రతుకుటకు సహాయం దయచేయండి. ఈ 40 రోజుల్లో వారు కొత్త ప్రణాళికను కలిగి నీతో సహవాసం ఉంచి, నీతో నైనా కన్నీటితో దుఃఖముతో ఇదిగో నాయన నీతో నైనా ప్రార్థించే బిడ్డలుగా ఉండటకు సహాయం దయచేయండి. ఈ 40 రోజులు ఉపవాసంలో పాలు పంచుకున్న బిడ్డలుగా ఉండటకు నాయన ప్రతి ఒక్కరిని మీరు లేపుకోమని, ఎత్తి పట్టుకోమని ప్రార్థిస్తున్నాం అయ్యా. ఇదిగో నాయన వారి జీవితంలో కావాల్సిన దీవెనలకు ఆశీర్వాదాలు మీరు అయ్యా ఇదిగో తండ్రి ప్రభు వారి నెత్తిపైన కుమ్మరించడానికి సిద్ధంగా ఉన్నారు. కానీ నేను వారు పుచ్చుకోవడానికి సిద్ధంగా లేని వారిగా ఉంటున్నారు. ఏదో ఒక బిజీ షెడ్యూల్ చెప్తూ ఉంటున్నారు. ఏదో ఒక నైనా ఇదిగో పరిస్థితిని ముందు పెట్టుకుని ఉన్నవారు ఉంటున్నారు. దుష్టుడే ఒకవేళ వారికి ఆ ఫలము రాకుండా అడ్డుపడుతున్నట్లయితే నైనా దుష్టుని నైనా వాడి విషయమును, వాడి ప్రణాళికను, వారి యొక్క తలంపులను యేసు నామములో లయం చేస్తున్నాం నాయన. యేసు నామంలో వాడి తలను చితక కొడుతున్నాం తండ్రి. వాడి ఆలోచనలు చితక కొడుతున్నాం నాయన. ఏ నైనా జయము మాకు రాకుండా వాడు నాయన అడ్డుపడుతున్నాడు. యేసు నామంలో వాడిని బంధిస్తున్నాం తండ్రి. యేసు నామంలో సాతాను యుక్తులన్నీ కాలిపోవునుగాక. యేసు నామంలో మేము పరిపూర్ణంగా నాయన ఈ 40 రోజుల ఉపవాసంలో పాలు పంచుకుందుముగాక. ఎవరు వెనకడుగు వేయకుండా ఏ బిడ్డలు కూడా నైనా ఎదుగు తండ్రి ప్రభా వారి ఉన్న పరిస్థితులను చూడకుండా సహాయం దయచేయండి. వారికి ఉన్న పరిస్థితులనైనా చూస్తే జీవిత కాలం అంతా ఆ పరిస్థితులు ఉంటూనే ఉంటాయి నాయన. వాటన్నిటి నుంచి నీ బిడ్డలు జయము పొందుకునేలాగిన సహాయం దయచేయండి. నిన్న నేడు ఏకరీతిగా ఉంటున్న శ్రీయేసు పరిశుద్ధ నామంలో ఎదుగు తండ్రి చిన్న ప్రార్థన సమర్పించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మంచిది. దేవుడు మిమ్మల్ని దీవించిన గాక, ఆశీర్వదించిన గాక. మరి ఒక ఉపవాస దినములలో అందరూ కూడా పాల్పంచుకొని దేవాది దేవుని దీవెనను పొందుకొని మీరు కంప్లీట్గా మరి సక్సెస్ఫుల్ పర్సన్స్గా, సక్సెస్ఫుల్ మరి క్రిస్టియన్ లైఫ్ని మీరు అనుభవించవలసిందిగా మనం చేస్తే దేవుడు మీకు తోడై ఉండును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.